నమస్తే అండి, నేను వెల్లి చక్రధర్. ఇవాళ మన టాపిక్ వచ్చి బెస్ట్ పిఎంఎస్ చూద్దామండి. బెస్ట్ పిఎంఎస్ ఎందుకు అంటాము అంటే మ్యూచువల్ ఫండ్స్లో కంటే కన్నా అధికంగా రిటర్న్స్ వస్తే మాత్రం వాటిని మనం బెస్ట్గా పండగిస్తాం. ఇక చూడండి, మనం ఇక్కడ ప్రోడక్ట్ తీసుకున్నాం. అందులో బెస్ట్ మనం మ్యూచువల్ ఫండ్స్లో రిటర్న్స్ ఎలా వచ్చాయి చూద్దామండి. చూడండి, మనం 5 years కేటగిరీ తీసుకుంటున్నాం. జనరల్గా ఏంటంటే చాలామంది కంపేర్ చేసేటప్పుడు రెండు ప్రొడక్ట్స్ని కంపేర్ చేసేటప్పుడు 1 yearకో 3 monthsకో 6 monthsకో కంపేర్ చేయకూడదండి. ఒక లాంగ్ టర్మ్ ఒక 5 years ఇస్ ద బెస్ట్ టైం అని చెప్తారు. సో 5 yearsతో మనం కంపేర్ చేస్తున్నామండి. ఇక చూడండి, మన అందరికీ తెలుసు మినిమంగా పిఎంఎస్ అంటే 50 lakhs ఇన్వెస్ట్మెంట్ చేయాలని. సో కాబట్టి 50 lakhs కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళ రిటర్న్స్ ఎలా వచ్చాయి అనేది చూద్దాం. ఇక చూడండి, మనం బెస్ట్ 5 మ్యూచువల్ ఫండ్స్ తీసుకున్నామండి. అవి కూడా డైరెక్ట్ ప్లాన్స్ తీసుకున్నాం. డైరెక్ట్ ప్లాన్స్తో తెలుసు మనకి ఎక్స్పెన్సేషన్ తక్కువ ఉంటుందని, తద్వారా మనకి రిటర్న్స్ ఎక్కువ వస్తాయని అనుకుంటాం. కాబట్టి మనం ఇందులో తీసుకుంటుంది డైరెక్ట్ ప్లాన్స్ ఏనండి. సో ఈ బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అందులో కూడా మనం ఫ్లెక్సీ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లార్జ్ అండ్ మిడ్ క్యాప్, ఒక కాంట్రా ఫండ్ అలాంటి మంచి కాంబినేషన్లో తీసుకున్నదేనండి. ఇది చాలా తెలుసు. సో మనకు వచ్చిన 5 years సిఏజీఆర్ ఎంత అంటే మనకి 23% వచ్చిందండి. చాలామంది కనుక రెగ్యులర్ ప్లాన్స్లో వెళ్తే మాత్రం ఇది 21% వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. అలాగే మనం ఇక్కడ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ 5 తీసుకున్నాం. చాలామంది ఇన్వెస్టర్స్ మోర్ దెన్ 15-20 ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తారు. అలాంటి వాళ్ళకైతే ఇక్కడ ఈవెన్ మనకి 17-18% కంటే రాదండి. ఒకవేళ మీరు కనుక 5 years నుంచి మేము ఇన్వెస్ట్ చేస్తున్నాం మ్యూచువల్ ఫండ్స్లో, లంసంగా పెట్టాం 5 years బ్యాక్ అనుకుంటే మాత్రం మీరు కంపేర్ చేసుకోండి. మీ పోర్ట్ఫోలియో ఇంతకంటే కూడా తక్కువ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో మనం బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ 5 మ్యూచువల్ ఫండ్స్ డైరెక్ట్ ప్లాన్స్ తీసుకున్నాం కాబట్టి మనకి 23% రిటర్న్ అనేది వచ్చింది ఇక్కడ. సో ఇట్లా 5 years 23% రిటర్న్ ఇచ్చిన మ్యూచువల్ ఫండ్స్ ఎవరికైతే కనుక 50 lakhs ఇన్వెస్ట్మెంట్ చేశారో యాజ్ ఆన్ 2024 అంటే 2019 అక్టోబర్లో కనుక పెట్టుంటే అక్టోబర్ 2024 వచ్చేసరికల్లా 50 lakhs మనకు మ్యూచువల్ ఫండ్స్లో 1,41,16,000 వచ్చిందండి. సో ఈ 1,41 lakhs అనేది వాళ్ళకి వచ్చిన రిటర్న్ అని చెప్పచ్చు ఆఫ్టర్ ఎక్స్పెన్సెస్ తర్వాత వచ్చిన అమౌంట్ ఇది. సో అలాగే మనం చూడండి, ఐసిఐసిఐ వాళ్ళది పైప్ అనేది తీసుకుంటే అదే అక్టోబర్ 2019లో ఐసిఐసిఐ పైప్లో కనుక మనం పెడితే 50 lakhs గణనీయంగా 33 CAGR% వచ్చిందండి. అంటే అది 2,08 lakhs వచ్చింది. 2,08 lakhs అంటే దగ్గర మనకి 60 లక్షలు ఎక్స్ట్రా రిటర్న్ వచ్చిందండి. చాలామంది మ్యూచువల్ ఫండ్స్ అడ్వైజర్స్ చెప్తుంటారు, ఆ పిఎంఎస్ అంత పెద్ద వేస్ట్ అండి, పిఎంఎస్లో ఎక్కువ రిటర్న్స్ రావు, పిఎంఎస్ మ్యూచువల్ ఫండ్స్ కంటే ఒక 2% ఎక్స్ట్రా రిటర్న్ వస్తుందని చెప్తారు. ఇక 2% కాదండి, దగ్గర చూడండి మనకి 60 లక్షలు అధికంగా లాభం వచ్చింది. అలాగే తర్వాత వచ్చి మనకి ఎన్జే వాళ్ళదండి, ఎన్జే మల్టీ క్యాప్ ఇక్కడ ఉంది మనకి. ఎన్జే మల్టీ క్యాప్ పిఎంఎస్లో కనుక ఎవరైతే పెట్టుంటారో 50 lakhs 2019లో అది 31.60% రిటర్న్ ఇచ్చిందండి. ఇక్కడ చూడండి మనకి ఇది 1,97,00,000 వచ్చిందండి ఆకంగా. సో 1,97,00,000 అన్నా కూడా మనకి దగ్గర 56 లక్షలు ఎక్కువ మ్యూచువల్ ఫండ్స్కి వచ్చిన దానికంటే కూడా. సో ఇక్కడ చూడండి, మల్టీ క్యాప్ అది పైప్లో ఏంటంటే మనకి సాధారణంగా లార్జ్ క్యాప్ ఉండదండి. మల్టీ క్యాప్లో మనకి లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఉన్నట్టు ఈ ఐసిఐసిఐ పైప్ అనేది ఓన్లీ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీ ఉంటుందండి. సో స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీ కాబట్టి కొంచెం రిటర్న్ అధికంగా వచ్చింది. అలానే మనం ఇది తక్కువ అనుకోకూడదండి, ఇది కూడా ఈక్వల్లీ గుడ్ అని చెప్పచ్చు. సో అట్లా మనకి ఎన్జే మల్టీ క్యాప్ ఇస్ ఈ పొజిషన్లో 31.60 రిటర్న్ ఇచ్చింది. మనకి 1,97 lakhs ఇచ్చింది. తర్వాత బియాండ్ పిఎంఎస్ అండి, చాలా మంచి పిఎంఎస్. ఇది కూడా మల్టీ క్యాప్ స్ట్రాటజీ అండి. ఇది 31.20% వచ్చింది. అదే నేను రికమెండ్ చేసే ఈ బెస్ట్ 5 పిఎంఎస్లో ఈ బియాండ్ క్యాపిటల్ మైండ్ కూడా ఉంటాయండి. ఇది కూడా చాలా మందిని రికమెండ్ చేస్తుంటాను. సో ఈ 31.20% రిటర్న్ వచ్చింది. ఇది చూడండి మనకి 1,94 lakhs వచ్చింది. సో ఇవన్నీ కూడా మీకు చూడండి మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా అత్యధికంగా 50 లక్షలు ఎక్కువ రిటర్న్ ఇచ్చిన ఫండ్స్ చెప్తున్నాము. అంటే చూడండి, ఈ పిఎంఎస్లు అన్నీ కూడా 5 yearsకి 50 lakhs ఎక్స్ట్రా రిటర్న్ అంటే ప్రతి సంవత్సరం 10 lakhs ఎక్స్ట్రా రిటర్న్ చెప్పుకోవచ్చు మనం. సో కాబట్టి చాలామంది చెప్తున్నట్టు మ్యూచువల్ ఫండ్స్కి పిఎంఎస్కి ఓన్లీ 2% డిఫరెన్స్ కాదండి. ఇక్కడ డిఫరెన్స్ చూస్తే చాలా అధికంగా ఉంది. సో ఇక్కడ ఇవి కాకుండా ఈ ఐసిఐసిఐ పైప్, ఎన్జే, బియాండ్ క్యాపిటల్ మైండ్ కాకుండా నెక్స్ట్ ర్యాలీలో ఉన్నవి మంచి పిఎంఎస్లు రాబోయే మీకు ఒక నెక్స్ట్ 5 yearsకి ఇక 2024 నుంచి 2029 ఈ టైం ఫ్రేమ్లో కనుక తీసుకుంటే రాబోయే రోజుల్లో అబాకస్, మోతిలాల్ ఓస్వాల్, హిలాయిస్ అండి. హిలాయిస్ కూడా చాలా మంచి పిఎంఎస్. సో ఇవన్నీ కూడా మనకి బీట్ చేసే అవకాశం చాలా ఉంది మ్యూచువల్ ఫండ్స్ని. కాబట్టి ఎప్పుడైనా తెలుసుకోండి, మనకి మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా పిఎంఎస్ అత్యధిక రిటర్న్ ఇస్తుంది. చూడండి, మనకి ఇక్కడ ఆల్మోస్ట్ 1, 2, 3, 4, 5, 6, 7 కంపెనీస్ మనం చెప్పాం ఏవైతే మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా బెస్ట్ పర్ఫార్మింగ్ ఉన్నాయో. మనం చూడండి, మనం మ్యూచువల్ ఫండ్స్ లాగా ఒక 10 fundsలో ఇన్వెస్ట్మెంట్ చేయలేం. ఎందుకంటే మినిమం వచ్చి 50 lakhs ఉంటుంది పిఎంఎస్. వేస్తే మనం 1 or 2 or 3 పిఎంఎస్లో వేయగలుగుతాం. కాబట్టి మనకు ఉన్న వాటిలో ఉన్న ఈ 7లో కూడా ది బెస్ట్ 3 తీసుకుని కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే అత్యధికంగా లాభం వస్తుందని చెప్తున్నాను. సో మన పిఎంఎస్లో ఎప్పుడైతే మనకి అత్యధికంగా లాభం వచ్చిందో కంపేర్ టు మ్యూచువల్ ఫండ్స్, ఎవరి దగ్గర అయితే పోర్ట్ఫోలియో ఇప్పటిదాకా మేము
ఒక 5 ఇయర్స్ నుంచి ఒక 10 ఇయర్స్ నుంచి మ్యూచువల్ ఫండ్లు వేసుకుంటూ వస్తున్నాం. మా కార్పస్ ఆల్రెడీ 50 lakhs బిల్డ్ అయిపోయింది. లేదా మాకు ఏదైనా ల్యాండ్ అమ్మాము 50 lakhs అదనంగా మాకు వచ్చింది. లేకపోతే మాకు షేర్స్లో ఆల్రెడీ కొన్ని స్టాక్స్ కొనుగోలు పెట్టినాం. జిరోదా కావచ్చు, ఆఫ్ స్టాక్స్ కావచ్చు, అలాగే ఏంజల్ వన్ కావచ్చు. అట్లాంటి బ్రోకరేజ్ దగ్గర మాకు ఆల్రెడీ 30 lakhs 40 lakhs ఉన్నాయి అన్నప్పుడు అవన్నీ పూల్ చేసేసి మనం కనుక ఒక మంచి పిఎంఎస్ కనుక తీసుకెళ్తే ఇక్కడి నుంచి 2029 దాకా కూడా మనం అత్యధికంగా లాభం పొందొచ్చు అని చెప్తున్నానండి. సో మనకి మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా డైరెక్ట్గా మనం కొనుక్కునే స్టాక్స్ కంటే కూడా అల్టిమేట్ పిఎంఎస్ అని చెప్తున్నాను. సో మనకి ఇక్కడ ఐసిఐసిఐ పైప్, ఎన్జే మల్టీ క్యాప్, ఇట్లా మనకి అబాకస్, మోతిలాల్ ఓస్వాల్, హియోయిస్, బియాండ్ పిఎంఎస్, క్యాపిటల్ మైండ్ ఇవన్నీ కూడా చాలా మంచి మంచి పిఎంఎస్ అండి. రాబోయే రోజుల్లో కూడా ఈ అత్యధికంగా లాభాలు వస్తాయి, మ్యూచువల్ ఫండ్స్ కంటే బీట్ చేస్తాయని చెప్తున్నాను. థ్యాంక్ యూ. అందరూ నమస్కారం అండి. నా వెల్లి చక్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నా వెల్లి చక్ర ఛానల్లో మనం స్టాక్స్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి, రియల్ ఎస్టేట్ గురించి, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సబ్జెక్ట్స్ని మనం తీసుకొస్తున్నాం కాబట్టి అది మీకు, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ కింద ఉన్న స్క్రోల్ నెంబర్లో కాల్ చేసి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.